Hello everyone, myself Kalyanam Shankar. So today we will be discussing about that dimensions and measurements. ఇది మనకి ఐఐటీలో వన్ ఆఫ్ ద బేసిక్ టాపిక్ అనమాట. సో ఏ టాపిక్ అంటే ఏ యూనిట్లోనే కానీ మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అంటే ఆన్సర్ ఎంత వచ్చిందో ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ దాని పక్కన ఉండే యూనిట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమో మీటర్స్లో ఇస్తాడు, బట్ ఆ ఆన్సర్ ఏమో మాత్రము ఆప్షన్స్లో మనకి సెంటీమీటర్ ఇస్తాడు. ఇక్కడ మాస్ ఏమో మనకి క్వశ్చన్లో వచ్చేసి కేజెస్లో ఇస్తాడు, కానీ ఆన్సర్లో మాత్రం గ్రామ్స్లో ఇస్తాడు అనమాట. సో ఈ విధంగా ఇలాగ ఏమవుతుంది అంటే మనకి క్వశ్చన్ ఒకలాగా ఆన్సర్ ఒకలాగా, నెక్స్ట్ ఏదైనా కానీ ఒక క్వశ్చన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే మనకి టైమ్ అవర్స్లో ఇస్తాడు, కానీ ఇక్కడ మాత్రం సెకండ్స్, మినిట్స్, మిల్లీ సెకండ్స్లో అనేది ఆన్సర్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటి టైంలో మనము రైట్ ఆన్సర్ వచ్చినప్పటికీ కూడా మనకి ఇక్కడ యూనిట్ అనేది తెలియకపోతే కంప్లీట్గా ఆన్సరే తప్పైపోతుంది. సో కాబట్టి ఇలాంటి విషయాల్ని మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనకి రైట్ వర్షన్లో ఒక ఫామ్లో నుంచి ఒక ఫామ్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్లో నుంచి మీటర్లోకి, అవర్స్లో నుంచి మినిట్స్, సెకండ్స్లోకి, నెక్స్ట్ మాస్ కేజెస్లో నుంచి గ్రామ్స్లోకి, ఈ విధంగా వచ్చేసి మనము ఇక్కడ ఏవైనా కానీ యూనిట్స్ అనేటివి కన్వర్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే హయ్యర్ ఫిజికల్ క్వాంటిటీ నుంచి మనకి లోయర్ ఏదైనా కానీ అంటే ఎస్ఐ యూనిట్లో నుంచి సిజిఎస్ యూనిట్, సిజిఎస్లో యూనిట్స్లో నుంచి ఎస్ఐ యూనిట్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఇస్ ద బేసిక్ టాపిక్ ఏంటి అని అంటే మనకి డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్. యాక్చువల్లీ ఇది ఒక యూనిట్ కాదనమాట, ఒక ఫండమెంటల్ ఫిజిక్స్లోనే, ఫిజిక్స్ నాట్ ఓన్లీ ఇన్ ఫిజిక్స్, ఇన్ కెమిస్ట్రీ, ఇన్ ఫిజిక్స్, ఇన్ మ్యాథమెటిక్స్ ఆల్సో ఇది అనేది చాలా ఫండమెంటల్ బేసిక్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అయితే ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, దీన్ని డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్ అని అంటారు. మామూలుగా మనకి కొన్ని బుక్స్లో, రెఫరల్ బుక్స్లో మనం ఏదైనా తీసుకున్నప్పుడు దాంట్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని ఇస్తాడు, బట్ ఐఐటి సింగేజ్ బుక్లో ఏమని ఇస్తాడంటే మనకి డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్ అనేటివి అక్కడ ఉంటాయన్నమాట. అయితే ఈ డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్ ఎందుకు అని అంటే ఎస్పెషల్లీ మనకి ఫిజిక్స్లో ఉండే ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్ అయినా లేకపోతే క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ అయినా ఏదైనా ఒక ఆన్సర్ చేయాలన్నా, ఏదైనా ఒక రిజల్ట్ అనేది మనము గెటిన్ కావాలని, రిజల్ట్ అనేది మనం తీసుకొని రావాలన్నా కూడా దాంట్లో నుంచి ఎక్స్పెరిమెంట్లు అయినా కానీ, ప్రాక్టికల్గా అయినా కానీ, లేదంటే కానీ అక్కడ ఉండే మనం ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా కానీ, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎక్కడైనా కానీ, ఏ యూనిట్ అయినా కానీ, ఏ చాప్టర్ అయినా కానీ, ఏ సబ్జెక్ట్ అయినా కానీ, సైన్స్ సబ్జెక్ట్ ఎస్పెషల్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కంప్లీట్గా కూడా మనకి ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ వాటి యొక్క మెజర్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి మేజర్గా ఏంటంటే ఇంట్రడక్షన్లో మనం ఒక టాపిక్ని ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ ఈజ్ కవరింగ్ 10 మీటర్ డిస్టెన్స్ ఇన్ 5 సెకండ్స్. చూడండి ఎంత లెంతీగా ఉందో. ఏ పర్సన్ ఈజ్ కవర్ 10 మీటర్ డిస్టెన్స్ ఇన్ 5 సెకండ్స్ అని చెప్పాం. బట్ ఇలా థియరిటికల్గా రాయకోకుండా మనకి బేసిక్గా వచ్చేసి మ్యాథమెటిక్ టూల్స్ అనేది చాలా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఒక బ్రిడ్జ్ లాగా అనేది మనకి ఉపయోగపడుతుంది ఇక్కడ. సో ఈ విషయం మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో, అర్థం చేసుకుంటామో, అప్పుడు మాత్రమే మనకి ఫిజిక్స్ అనేది ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది. ఇన్ డీటెయిల్గా కూడా మనము కంటెంట్నైనా కానీ, దాని మీద డిపెండ్ అయినటువంటి పీవైక్యూ క్వశ్చన్స్ అయినా కానీ, వాట్ ఎవర్ ఏవైనా కూడా మనము కంప్లీట్గా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మ్యాథమెటిక్స్ అనేది ఒక బ్రిడ్జి లాగా మనకి ఫిజిక్స్లో ఉపయోగపడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడు ఇంట్రడక్షన్ అని నేనేమన్నాను, ఏ పర్సన్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి కవరింగ్ డిస్టెన్స్ 10 మీటర్స్. కవరింగ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇటు వరకు డిస్టెన్స్ ఎంత ఉంది మనకి 10 మీటర్ డిస్టెన్స్. హౌ మచ్ టైం టేకెన్? ఈ టుక్ 5 సెకండ్స్ ఆఫ్ టైం అని అన్నాం. సో ఇంత థియరిటికల్గా ఉంది. సో దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ అంటే మనం ఏం చేస్తామంటే ఇదే మ్యాథమెటిక్స్ యొక్క ఇంపార్టెంట్ ఫిజిక్స్లో. దెన్ మనకి స్పీడ్ యొక్క ఫార్ములా v = డిస్టెన్స్ బై టైం అని అంటాము. v = దీన్ని మనం ఎస్ అనే లెటర్తో కన్సిడర్ చేస్తాము. డిస్టెన్స్ని ఎస్ అంటే డిస్టెన్స్కి యూనిట్ ఏంటి? మీటర్. ఇది మనకి తెలియాలన్నమాట. డిస్టెన్స్కి అనేది ఏంటి? డిస్టెన్స్ అంటే ఇక్కడ 10 మీటర్ అని రాసాం కదా. సో ఈ డిస్టెన్స్కి యూనిట్ మీటర్. హౌ మచ్ టైం టేకెన్ ఇన్ టైం. ఇక్కడ టైం ఏముంది మనకి? ఇక్కడ టీ అని ఇక్కడ రాసిన టీ = 5 సెకండ్స్. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఎస్ = 10 మీటర్. ఎస్ అంటే ఏంటి? డిస్టెన్స్. v = డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం అంటాం. దీన్ని డిస్టెన్స్ పర్ టైం అని కూడా అని అంటాం అనమాట. v = డిస్టెన్స్ని మనం ఏ లెటర్తో కన్సిడర్ చేస్తామంటే స్మాల్ ఎస్,
టైంని స్మాల్ టీతో కన్సిడర్ చేస్తాం. స్మాల్ ఎంత అంటే డిస్టెన్స్కి యూనిట్ ఏంటి, ఎం అంటే ఏంటి మీటర్. కాబట్టి ఎన్ని మీటర్స్ ఉన్నాయి, 10 మీటర్ పర్. దీన్ని బై అంటారు, ఫిజిక్స్లో అయితే పర్. 10 మీటర్ పర్. హౌ మచ్ టైం టేకెన్, ఈ 10 మీటర్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి 5 seconds ఆఫ్ టైం, 5 years. దెన్ v ఈజ్ ఈక్వల్ టు 5 ones 5 twos, దెన్ 2 meter per second ఆర్ 2 meter second ఇన్వర్స్ అని అంటాము. చూడండి, దిస్ ఈజ్ ద మ్యాథమెటికల్ టూల్. సో మ్యాథమెటిక్ టూల్స్ అనేది మనకి ఫిజిక్స్లో ఒక మెయిన్ కీ రోల్. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అంటే చూడండి, v ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా టోటల్ కంప్లీట్గా మ్యాథమెటిక్స్. సో వితౌట్ మ్యాథమెటిక్స్ నో ఫిజిక్స్, ఇది మనకి గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి అలాంటి మ్యాథమెటిక్స్ యొక్క టూల్స్ని మనకి ఇక్కడ మెయిన్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఈ మ్యాథమెటికల్ టూల్ నుంచి మనకి ఇక్కడ ఉండే యూనిట్స్, డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్ అన్నీ కూడా మనము డిస్కస్ చేసుకుంటాం అనమాట. 1 by 1 స్టెప్ బై స్టెప్ విత్ కంటెంట్ అండ్ దాని మీద బేస్ అయినటువంటి p/q's ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం ఈ వీడియోలో. ఈ వీడియోని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కంప్లీట్గా ప్రతి ప్రాబ్లమ్ని కూడా నీట్గా ప్రాబ్లం అంతా రాసేసి కింద స్లోగా నీట్గా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్గా మనకి ఈ క్లాసెస్ నుంచి నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్లో ఎస్పెషల్లీ ఫస్ట్ బేసిక్గా ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ, వాట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ చూద్దాం. ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటంట, ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్డ్. అంటే ఒక క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్డ్, ఏ క్వాంటిటీ అయితే మనం తీసుకున్న సబ్స్టెన్స్ని మెజర్ చేస్తుందని, విచ్ కెన్ బి మెజర్డ్ అండ్ బై విచ్ వేరియస్ ఫిజికల్ హ్యాపెనింగ్స్ కెన్ బి explained and expressed in the form of laws. మెయిన్గా ఏం చెప్పాడు, వేరియస్ ఫిజికల్ హ్యాపెనింగ్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్ప్రెస్డ్. ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఎక్స్ప్రెస్ కూడా చెయ్యాలి అన్నాడు. సో ఫస్ట్ వన్, దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ తీసుకున్నాడు. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే లెంత్, మాస్, టైము, టెంపరేచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ని ఏమిట్లో మెజర్ చేస్తాం మనము, ఇక్కడ లెంత్లో మెజర్ చేస్తాము. అంటే లెంత్కి యూనిట్ ఏంటి, లెంత్ అయినా డిస్టెన్స్ అన్నా ఒకటే. మనకి లెంత్ని ఏమిట్లో యూజ్ చేస్తామంటే మీటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీటర్. మాస్కి ఏమిట్లో మెజర్ చేస్తాం, మాస్ని కేజెస్. టైంని ఏమిట్లో మెజర్ చేస్తాం, సెకండ్స్. టెంపరేచర్ని ఏమిట్లో మెజర్ చేస్తాం, కెల్విన్స్. అలాగనమాట. చూడు, ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి, ఇవన్నీ క్వాంటిటీస్ లెంత్, మాస్, టైము, టెంపరేచర్. ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్, వాటిని మెజర్ చేయాలంట. లెంత్నేమో మీటర్లో మెజర్ చేస్తాం, మాస్నేమో కేజీలో మెజర్ చేస్తాం, టైం ఏమో సెకండ్స్ మెజర్ చేస్తాం, టెంపరేచర్ ఏమో కెల్విన్స్లో మెజర్ చేస్తాం. మనకి ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ లెంత్ని మీటర్లో ఎందుకు, కిలోమీటర్ కూడా ఉందిగా, సెంటీమీటర్ కూడా ఉందిగా, మరి దాంట్లో కూడా మెజర్ చేయొచ్చు కదా అనేటువంటి డౌట్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి మేజర్గా ఉండే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్లో మనకి అంటే ఎస్పెషల్లీ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ SI యూనిట్లో మనకి లెంత్కి యూనిట్ మీటరు, మాస్కి యూనిట్ కేజీ, టైంకి యూనిట్ సెకండ్స్, టెంపరేచర్కి యూనిట్ కెల్విన్స్, కరెంట్కి యూనిట్ ఆంపియర్స్, వర్క్కి యూనిట్ జౌల్స్. సో ఈ విధంగా అనేది తీసుకుంటాం. అయితే ఇక్కడ చూడు, బై విచ్ వేరియస్ ఫిజికల్ హ్యాపెనింగ్, లెంత్, మాస్. ఇదేమో డిస్టెన్స్ అంటే స్కేల్తో మెజర్ చేస్తాం, దీనేమో మాస్ వెయిట్తో మెజర్ చేసుకుంటాం అనమాట. ఇది టైమ్, ఇది వాచ్తో మెజర్ చేస్తాం. టెంపరేచర్ థర్మామీటర్తో మెజర్ చేస్తాం. అవునా కదా. ఇట్లా వేరే హ్యాపెనింగ్స్ కెన్ బి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ఎక్స్ప్రెస్ కూడా చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నెక్స్ట్ ఏం చేస్తాం, ఎక్స్ప్రెస్ కూడా చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ వెలాసిటీ అని తీసుకున్నాం. వెలాసిటీ దానికి ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాస్. వెలాసిటీ యూనిట్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం అని అనుకున్నాము. డిస్ప్లేస్మెంట్కి యూనిట్ ఏంటి అంటే మీటర్. డిస్టెన్స్కి యూనిట్ మీటర్, డిస్ప్లేస్మెంట్కి యూనిట్ మీటర్. టైంకి యూనిట్ ఏంటి, సెకండ్స్. మీటర్ని మనము M అనే సింబల్, సెకండ్ని మనం S అనే సింబల్తో యూజ్ చేస్తాము. చూడండి, సో వెలాసిటీకి యూనిట్ ఏంటి అంటే 2 డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏమి డివిజన్ చేస్తూ ఉన్నాయి అని చెప్తాము. ఇంకో యూనిట్ కూడా ఉంది, ఇంకోటి చెప్తాం. ఇంకో ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఫోర్స్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద ఫోర్స్? ఫోర్స్ ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ యాక్సెలరేషన్. ఫోర్స్కి ఏమో ఫోర్స్ అలాగనే రాస్తాం, F ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమంటాం, మాస్కి యూనిట్ ఏంటి, కేజీ, ఇంటూ యాక్సెలరేషన్కి యూనిట్ ఏంటి, మీటర్ సెకండ్
ఇన్వర్స్ స్క్వేర్. ఇప్పుడు దీని ఏమని రాస్తాం? కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. ఇది ఫోర్స్ యొక్క యూనిట్. బట్ మనం ఇది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయము. యాక్చువల్లీ ఫోర్స్కి యూనిట్ అంటే మనం ఏమంటాము? ఫోర్స్కి యూనిట్ న్యూటన్. న్యూటన్. దీన్ని క్యాపిటల్ ఎన్ అనే సింబల్తో మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. చూడండి, అదే చెప్తున్నాడు, వేరియస్ ఫిజికల్ హ్యాపెనింగ్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాస్. సో ఇది మనకి బేసిక్గా ఉండేటువంటి ఫిజికల్ క్వాంటిటీ అని అంటాము. అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ క్వాంటిటీలో నెక్స్ట్ మెయిన్ పాయింట్, మెజర్మెంట్ ఈజ్ నెససరీ టు డిటర్మైన్ ద మ్యాగ్నెట్యూడ్. ఒక వర్డ్, కొత్త వర్డ్ వచ్చింది, మ్యాగ్నెట్యూడ్. మెజర్మెంట్స్. మెజర్మెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు లెంత్కి యూనిట్ ఏం చెప్పాం? మాస్ అని చెప్పాం. లెంత్కి యూనిట్ ఏంటి? మీటర్ అని చెప్పాం. మాస్కి యూనిట్ కేజీ అని చెప్పాం. కరెంట్కి యూనిట్ ఏంటి? యాంపియర్స్ అని చెప్పాం. టెంపరేచర్కి యూనిట్ ఏం చెప్పాం? కెల్విన్స్ అని చెప్పాం. టైంకి యూనిట్ ఏం చెప్పాం? సెకండ్స్ చెప్పాం. సో ఇలాగా ఉండే వాటిని అవన్నీ కూడా మెజర్మెంట్స్ అనమాట. మీటర్స్, కేజీస్, యాంపియర్స్, కెల్విన్స్, సెకండ్స్, ఇవన్నీ. వీటిని నెసెసరీ టు డిటర్మైన్. ఏం డిటర్మైన్ చేస్తుందంట? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ గురించి తెలియాలంటే మనకి ఇక్కడ రాసినటువంటి ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు 20 మీటర్, ఎం స్మాల్ ఎం అంటే ఏమని రాసినాం మనము? మీటర్. ఇక్కడ చూసుకోండి, ఎం మీన్స్ మీటర్. ఎం అంటే మీటరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కేజీ అంటే కిలోగ్రామ్. కేజీ మీన్స్ కిలోగ్రామ్. కిలోగ్రామ్. ఇది చూద్దాం. 20 మీటర్. ఆ 20 మీటర్ మనం ఎలా చదవాలంటే, ఏ లెంత్. మీటర్ అంటే లెంత్కి యూనిట్ ఏంటి? మీటరే కదా. అది ఏ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెంత్. ఇక్కడ నేను ఒక మార్కర్ తీసుకున్నాను. ఇది ఒక లెంత్. ఏ లెంత్ విచ్ ఈస్ 20 times ద యూనిట్ ఆఫ్ లెంత్. యూనిట్ లెంత్ ఒకటి ఉందనుకోండి, దానికి ఎన్ని టైమ్స్ ఉందంట? 20 times. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇటు వరకు 1, ఇటు నుంచి ఇటు వరకు 2. ఎన్ని టైమ్స్ ఉందంటే? 20 times ద లెంత్, యూనిట్ ఆఫ్ ద లెంత్ అని అంటారు అనమాట. అందునే 20 మీటర్ అంటే లెంత్ని మనము 20 times మెజర్ చేస్తే దాన్ని 20 మీటర్ అని అంటాము. 20 times ద మీటర్. ఎందుకు టైమ్స్ అన్నాడు? ఎందుకు 20 times అన్నాడు? ఇక్కడ గుర్తుపెట్టుకో, 20m అంటే దీని మీనింగ్ అంటే మనం ఎలా చదవచ్చు? 20 into m అని కూడా చదువుకోవచ్చు. అంటే ప్రోడక్ట్ కదా. ప్రోడక్ట్ అంటే టైమ్సే కదా అంటాము. టైమ్స్ 1 time. 2 times అంటే 2 into m. 3 times ఆఫ్ మీటర్ అంటే 3 into m. 4, 5, 6, 7 అలాగే ఏదైనా కానీ 20mని 20 into m రాస్తాం కాబట్టి మనం ఏమంటామంటే 20 times ద యూనిట్ ఆఫ్ ద లెంత్. యూనిట్ ఆఫ్ ద లెంత్ ఏంది? యూనిట్ ఏంటి ఇక్కడ? మీటర్. అది ఇప్పుడు ఏ లెంత్ విచ్ ఈస్ 20 times ద మీటర్ ఆఫ్ లెంత్ అని చదవచ్చు. అంటే ఇక్కడ యూనిట్ ఉంది కాబట్టి యూనిట్, లెంత్కి యూనిట్ ఏంటి? మీటర్. 20 మీటర్స్ అని అంటాము. ఇక్కడ 50 kg అన్నాం. కేజీ అంటే ఏంటి? మాస్. మాస్ యూనిట్ ఏంటి? కేజీ. ఏ మాస్ విచ్ ఈస్, ఒక మాస్ ఉంది. ఇప్పుడు ఇది దీని ఒక మాస్. ఏ మాస్ విచ్ ఈస్ 50 times ద యూనిట్ ఆఫ్ మాస్. 50 times మాస్. ఇక్కడ యూనిట్ ఏంటి? యూనిట్ 50 times ద యూనిట్ ఆఫ్ మాస్. యూనిట్ ఆఫ్ ద మాస్ ఈస్ కిలోగ్రామ్. కేజీ. కేజీ, కిలోగ్రామ్ అని అంటాము. అర్థమైందా? 50 kg, 20 మీటర్, 270 కెల్విన్స్ కే. ఇప్పుడు దీని ఏమని చదువుతాము? ఏ టెంపరేచర్ విచ్ ఈస్, చెప్పండి, మీరు చెప్పండి. చూడండి, లెంత్ ఉందనుకోండి, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే టెంపరేచర్ అంట. చూడండి, ఏ టెంపరేచర్ విచ్ ఈస్ 270 టైమ్స్ అనకూడదు, 270 కెల్విన్స్. కే అంటే ఏమిటి? కెల్విన్స్. 270 times ద యూనిట్ ఆఫ్ టెంపరేచర్. 270 కెల్విన్స్ అంటే దీన్ని 270 into K అంటే కెల్విన్స్ అని అంటాము. K మీన్స్ కెల్విన్. కెల్విన్ అని అంటాము. ఇలాగా. యాంపియర్ అయితే 6 amperes. ఇప్పుడు దీన్ని చదవండి. దీన్ని ఎలా చదువుతారో చదవండి సరే. చదవండి, రాయండి, మీరు రాయండి, నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ 3600 seconds. దీని ఎలా రాస్తారు? ఏ టైం. సెకండ్స్ అంటే ఏమి? టైం. సెకండ్స్ అంటే ఏంటి? టైం. ఏంటండి? యాంపియర్. సో యాంపియర్ దేనికి యూనిట్? కరెంట్. కరెంట్కి యూనిట్ ఏంటి? ఆంపియర్స్. కరెంట్కి యూనిట్ ఏంటి? ఆంపియర్స్ అని అంటాము.
సో ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని కూడా మనము ఈజీగా తెలుసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ మెయిన్ వర్డ్ అనేది ఒకటి మ్యాగ్నిట్యూడ్ అని చెప్పినాం. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీలో ఇక్కడ రాసేదాన్ని ఒక చిన్న బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ 20m అని అన్నాడు కదా, ఈ 20 మీటర్ని మనం ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీ అని అంటాం. 20 మీటర్ని మనం ఏమంటాము ఫిజికల్ క్వాంటిటీ అని అంటాము. ఫిజికల్ క్వాంటిటీ 20 మీటర్ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ ఎంత 20 మీటర్. ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ ఎంత 50 kg. ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ 270 కెల్విన్స్. ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ ఎంత 6 ఆంపియర్స్. ఏఎంపీ, ఏ అంటే ఏఎంపీ అని కూడా రాస్తారు, ఒక్కోసారి ఏ అని కూడా రాసుకుంటాం. 3600 సెకండ్స్. సెకండ్ని ఎస్సీసీ అని పెట్టచ్చు, లేకపోతే జస్ట్ ఓన్లీ ఎస్ అని కూడా పెట్టచ్చు. సో ఇవన్నీ ఏంటివి ఫిజికల్ క్వాంటిటీస్. దీస్ ఆల్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ ఫిజికల్ క్వాంటిటీలో 20 మీటర్, మళ్ళీ 20ని ఏమంటాము మీటర్ని ఏమంటాము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉండే 20ని మనం ఏమంటామంటే న్యూమరికల్ వాల్యూ. న్యూమరికల్ వాల్యూ అని అంటారు. న్యూమరికల్ వాల్యూ యూనిట్కి లెఫ్ట్ సైడ్ రాసేటువంటి నెంబర్ని ఏమంటాం న్యూమరికల్ వాల్యూ. ఈడ ఏంటి ఉంటాయంటే నెంబర్స్ ఉంటాయి. అవి పాజిటివ్ నెంబర్స్ ఆర్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ జీరో, లైక్ ఇంటీజర్స్ ఏవైనా ఉండొచ్చు. నెగిటివ్ -5 -4 -3 ఇలా ఉండొచ్చు, +1 2 3 4 5 so on ఏవైనా ఉండొచ్చు. అంటే ఇంటీజర్ ఎక్కడైనా కానీ నెంబర్ 20 అనేది నెంబర్. ఆ నెంబర్ని మనం ఏమంటాము న్యూమరికల్ వాల్యూ అని అంటాము. ఇక్కడ ఎం అనేది కదా, ఇది ఎం అనేది ఏంటి అంటే యూనిట్. యూనిట్ ఓకేనా. ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంది ఫిజికల్ క్వాంటిటీ దట్ ఈక్వల్ టు న్యూమరికల్ వాల్యూ ఇంటూ యూనిట్. న్యూమరికల్ ఎన్వి అంటే ఏంది న్యూమరికల్ వాల్యూ ఇంటూ యూనిట్ని మనం ఏమంటాం అంటే ఫిజికల్ క్వాంటిటీ అని అంటాము. సో ఇక్కడ తీసుకున్నటువంటి 20 మీటర్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి ఫిజికల్ క్వాంటిటీ 20 మీటర్ కదా. ఇక్కడ తీసుకున్నటువంటి ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ లెంత్ ఫిజికల్ క్వాంటిటీ. ఎంత ఉంది లెంత్ ఏం చెప్పాను ఎం ఏమని చెప్పాము ఏ లెంత్ విచ్ ఈజ్ 20 times ద యూనిట్ ఆఫ్ లెంత్ అంటే 20 × m. ఇక్కడ తీసుకున్నటువంటి అంటే మనం ఒక ఎగ్జాంపుల్ 20 మీటర్ అని రాసినప్పుడు ఈ 20 మీటర్ అంటే దేనికి యూనిట్ లెంత్కి, ఆ లెంత్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ అని అంటాము. ఇక్కడ ఎన్వి అంటే న్యూమరికల్ వాల్యూ అంటే ఏంటి నెంబర్ 20 అని అంటాము. యూనిట్ ఏంటి ఎమ్ అంటే ఏంటి మీటరు. సో ఇలాగనమాట ఏదైనా కానీ. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాము, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ సెకండ్ వన్, ఫస్ట్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి 50 kg. కేజీ అన్నాడు ఏంటి 50 కేజీ దేనికి యూనిట్ మాస్. అంటే ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి మాస్. మరి వీటినైనా మీరు చెప్పచ్చు దీనికి ఫిజికల్ క్వాంటిటీ ఏంటి టెంపరేచర్ ఏంటి ఫిజికల్ క్వాంటిటీ. అందుకనే ఈ ఫిజికల్ క్వాంటిటీని మనము ఫిజికల్ రాసాడండి ఫిజికల్ క్వాంటిటీ ఈక్వల్ టు న్యూమరికల్ వాల్యూ ఇంటూ యూనిట్ అని అంటాము. ఫిజికల్ క్వాంటిటీని క్యాపిటల్ క్యూతో కన్సిడర్ చేస్తాము. న్యూమరికల్ని మనము ఎన్ అనే లెటర్తో స్మాల్ ఎన్ అంతో, యూనిట్ని స్మాల్ యూ ఆర్ క్యాపిటల్ యూ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. క్యాపిటల్ యూజ్ చేస్తాను. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ ఫార్ములా ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీ ఫార్ములా. క్యూ అంటే ఏంటి ఇక్కడ లెంత్ చెప్పే కదా, లెంత్ మాస్ ఏం చెప్పాను టైమ్, లెంత్ మాస్. ఇక్కడ టైం అయితే టైమ్ కరెంట్ అయితే కరెంట్, టెంపరేచర్ ఇవన్నీ ఏంటివి క్యూ. ఎన్నులు చెప్పండి ఇక్కడ దీంట్లో. ఈ క్యూకి ఎన్ ఏంటి ఎన్, ఇది నెంబర్ ఎన్ చెప్పాలి ఎన్. నెక్స్ట్ ఇక్కడ యూ అంటే ఏంటి యూనిట్ మీటర్, కేజీ, కెల్విన్, ఆంపియర్స్, సెకండ్స్. ఇవేంటివి యూనిట్స్. అర్థమైందా ఇప్పుడు?
లెంత్కి ఏం రాసినాం, లెంత్కి 20 మీటర్. నెక్స్ట్ 50 kg. నెక్స్ట్ 270 కెల్విన్స్. 6 టైంకి 3000, ఒక 10 సెకండ్స్. ఇట్లా ఇవన్నీ న్యూమరికల్ వాల్యూ, ఇవన్నీ ఎన్, ఇవన్నీ యూలు అని చెప్తాను. సో ఓకే, ఇది బేసిక్ కంటెంట్ అనమాట, బేసిక్ టాపిక్ ఫిజికల్ క్వాంటిటీలో. ఫిజికల్ క్వాంటిటీని ఏ లెటర్తో కన్సిడర్ చేస్తాం మనము? క్యాపిటల్ క్యూ. ఫిజికల్ క్వాంటిటీ ఫార్ములా ఏంటి? క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్యు. ఎన్ అంటే ఏంటి? న్యూమరికల్ వాల్యూ. యు అంటే ఏంటి? యూనిట్. ఇక్కడ ఏముంటుంది? నెంబర్లు ఉంటాయి, పాజిటివ్ ఇంటీజర్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్. యు అంటే ఏంటి? యూనిట్స్ ఉంటాయి. దేనికి యూనిట్ ఉంటాయి? ఇక్కడ తీసుకున్న ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటివి? లెంత్, మాసు, టైము, కరెంటు, టెంపరేచర్, టైము, వీటన్నిటి కూడా ఫిజికల్ క్వాంటిటీ అంటాము. ఎన్ అంటే ఇక్కడ రాసిన నెంబర్లు. యు అంటే ఏంటివి? యూనిట్స్. లెంత్కి యూనిట్ మీటరు, మాస్కి యూనిట్ కేజీ, టెంపరేచర్కి యూనిట్ కెల్విన్స్, కరెంట్కి యూనిట్ యాంపియర్స్, టైంకి యూనిట్ సెకండ్స్, లైట్కి ఇంటెన్సిటీకి క్యాండెలా. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఆ టేబుల్ తెలుసుకున్న తర్వాత కూడా మనం చాలా డీటెయిల్గా ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. మనకి ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏదో చెప్పాము. సో ఫిజికల్ క్వాంటిటీకి మనకి సింబల్ క్యూ అంటాం, దీని ఫార్ములా ఎన్యు అని అంటాం. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెన్ ఫిజికల్ క్వాంటిటీ ఎప్పుడైనా కాన్స్టాంట్గా ఉంటే దాన్నే మనం ఏమని రాసుకున్నామంటే ఎన్యు ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. ఎన్యు ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అని రాసుకున్నాం. దీన్ని కూడా మనం ఏమని రాస్తామంటే N1 U1 ఈజ్ ఈక్వల్ టు N2 U2 అని కూడా మనం ఇక్కడ రాసుకుంటాం. సో ఇది మనకు తెలిసినటువంటి ఇది వరకు ఉంటే బేసిక్ కంటెంట్ అనమాట. ఇప్పుడు మనకి ఈరోజు ఈ క్లాస్లోకి వస్తే టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్లో ఫస్ట్ రేషియో, స్కేలార్ అండ్ వెక్టార్. రేషియో, ఈ రేషియోని మనం ఏమంటాం అంటే న్యూమరికల్ వాల్యూ ఓన్లీ. రేషియోస్లో ఏవైనా అని 2 ఫిజికల్ క్వాంటిటీస్. రేషియో అంటే న్యూమరేటర్లో ఫిజికల్ క్వాంటిటీ, డినామినేటర్లో ఉండే ఫిజికల్ క్వాంటిటీ రెండు సేమ్గా ఉన్నప్పుడు మనకి న్యూమరికల్ వాల్యూ అంటే 1, 2, 3, 4 అట్లా న్యూమరికల్ వాల్యూ అనేది వస్తుంది. ఎప్పటికీ కూడా యూనిట్ అనేది రాదు. దానికి మనకి ఏమంటామంటే రేషియోలో నో యూనిట్స్ అని కూడా అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూద్దాం ఏమని చెప్పాడు. వెన్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ఏ రేషియో. రేషియో అంటే ఏమని రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ A:B ఉందనుకోండి. ఈ A:B మనం ఏమని రాయొచ్చు? A బై మ్యాథమెటికల్ అని చెప్పాను నేను. బై మ్యాథమెటిక్ A/B అని కూడా రాసుకోవచ్చు. న్యూమరేటర్లో ఉండే ఫిజికల్ క్వాంటిటీ, డినామినేటర్లో ఉండే ఫిజికల్ క్వాంటిటీ రెండు సేమ్గా ఉన్నప్పుడు దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. 1 అనేది నెంబరు, నాట్ యూనిట్. ఇది మనకి చెప్పేది. వెన్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ఏ రేషియో ఆఫ్ 2 సిమిలర్. ఏవేనంటే సిమిలర్. సిమిలర్ అంటే ఏంటి? సేమ్. సిమిలర్ని మనం ఏమంటాము? సేమ్ అని కూడా అంటాము. అంటే సేమ్ ఫిజికల్ క్వాంటిటీ న్యూమరేటర్లో, డినామినేటర్లో ఉన్నట్టయితే అక్కడ దానికి ఉండే యూనిట్స్ ఏమంట? నో యూనిట్స్. యూనిట్స్ అనేటివి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఏం తీసుకున్నాం అంటే రిలేటివ్ డెన్సిటీ. అది మనకి ఐఐటీలో మనకి ఫ్లోటింగ్ బాడీస్లో నెక్స్ట్ కొన్ని సబ్స్టెన్సెస్లో అనేవి కూడా వస్తూ ఉంటారనమాట. సో ఐఐటీలో వచ్చేసి రిలేటివ్ డెన్సిటీ. రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటి? ఎప్పుడైనా కానీ రిలేటివ్ అనే వర్డ్ ఉంది అని అంటే దానికి అనేది నో యూనిట్స్. రిలేటివ్ డెన్సిటీ, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ నెక్స్ట్ ఈ దీంట్లో వచ్చే డెన్సిటీ ఒకటే కాదు, రిలేటివ్ వాల్యూమ్స్, రిలేటివ్ ఫోర్సెస్, ఇలాగ ఏవి తీసుకున్నప్పటికీ కూడా మనకి ఇక్కడ నో యూనిట్స్ అనేటివి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ రిలేటివ్ డెన్సిటీ. డెన్సిటీ ఫార్ములా ఏంటో చూద్దాం. ఫస్ట్ డెన్సిటీ ఫార్ములా ఏంటి? డెన్సిటీ ఫార్ములా మాస్ బై వాల్యూమ్ అని అంటాము. మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్. ఓకే, ఇది మనకి తెలుసు. మాస్కి యూనిట్ ఏంటి? కేజీ. వాల్యూమ్కి యూనిట్ ఏంటి? మీటర్ క్యూబు. లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్, దాన్నే ఎం ఇంటూ ఎం అంటే ఏంటి? మీటర్. లెంత్కి యూనిట్ ఏంటి? మీటర్. బెర్త్కి యూనిట్ ఏంటి? మీటర్. హైట్కి ఏంటి యూనిట్? ఏంటి? మీటరే. లెంత్కి యూనిట్ మీటరు, బెర్త్కి యూనిట్ మీటరు, హైట్కి యూనిట్ కూడా మీటర్. మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, మీటర్ క్యూబ్ అని రాస్తాం. దీన్నే మనం ఏమని రాసుకుంటామంటే దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఆల్సో షుడ్ రైట్ కేజీ మీటర్ ఇన్వర్స్ క్యూబ్. పైకి పోయింది అనుకోండి, దాన్ని ఏమంటాం? ఇన్వర్స్ క్యూబ్ అని అంటాము. ఓకేనా? సో ఇప్పుడు డెన్సిటీ ఫార్ములా. డెన్సిటీకి మనకి ఈ సింబల్ ఏంటి? రో. రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై
వాల్యూమ్ ఫార్ములా, మాస్ బై వాల్యూమ్ అని అంటాం. ఇక్కడ ఉంది డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వుడ్ తీసుకోండి, లేకపోతే ఒక మెటల్ తీసుకోండి, ఏదైనా కానీ డెన్సిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే దాని యొక్క ఏంటి డెన్సిటీ ఎంత, మాస్ బై వాల్యూమ్. అంటే దీని కూడా ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకొని దాని మాస్ ఎంత, 5 గ్రామ్సా, 5 కేజీసా, 20 కేజీసా, మాస్ బై దాని యొక్క వాల్యూమ్ ఎంత ఉంది, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ద కోను, ఇలా ఉన్నాయి కదా, అట్లా వాల్యూమ్ తీసుకుంటాం. డెన్సిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బై, ఇక్కడ కూడా డెన్సిటీ ఉంది, ఇక్కడ డెన్సిటీ ఉంది. ఇక్కడ సబ్స్టెన్స్ ఏదైనా కావచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఐరన్ తీసుకో, ఇక్కడ వాటర్ H2O వాటర్ తీసుకో. ఐరన్ అండ్ వాటర్ అనే సబ్స్టెన్షియల్ డిఫరెంట్, బట్ మనం ఏం చేస్తున్నాం, దాని ఇక్కడ డెన్సిటీని కంపేర్ చేస్తున్నాం. ఎప్పుడైనా కానీ ఇలా డెన్సిటీని కంపేర్ చేసినప్పుడు దానికి నో యూనిట్స్ వస్తాయి అని చెప్తున్నాడు. సో దీన్ని ఇక్కడ ప్రూవ్ చేద్దాము. సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాను నేను. ఇప్పుడు డెన్సిటీ అని అనుకోండి, డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏదైనా కానీ దాని యొక్క డెన్సిటీ ఏంటి, కేజీ మీటర్ ఇన్వర్స్ క్యూబ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్, అది ఏదైనా ఆఫ్ ఐరన్ అన్నా కదా నేను, FA రాసుకున్నాను. డెన్సిటీ యూనిట్ కేజీ మీటర్ క్యూబ్ ఆఫ్ FE. దీనికి యూనిట్ ఏంటి, H2O కదా, H2O అంటే ఏంది, వాటర్ కదా, వాటర్ అంటే 4 degrees కదా. దీని యొక్క డెన్సిటీ ఎంతంట, దేనికైనా కానీ మాస్ దేనికైనా కానీ తీసుకో, దానికి యూనిట్ ఏంటి, కేజీ మీటర్ ఇన్వర్స్ క్యూబ్. ఇక్కడ సబ్స్టెన్స్లు ఏవైనా కానీ ఉన్నాయి, మనం రాసుకోవాల్సిన పని లేదు, అవసరం లేదు. ఏవైనా కానీ మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. సో కేజీ ఇటు దీన్ని ఇలాగ రాసుకుంటాం మీకు సింపుల్గా, కేజీ మీటర్ ఇన్వర్స్ క్యూబ్ ఇంటూ కేజీ డినామినేటర్లో ఉంది, పైకి పోతే ఏంటి కేజీ ఇన్వర్స్ ఇంటూ మీటర్ క్యూబ్ ఉంది కదా, న్యూమరేటర్ అయితే మీటర్ క్యూబ్, ఇన్వర్స్ క్యూబ్ కాస్త క్యూబ్ అవుతుంది. మనకు ఫార్ములా తెలుసు, A ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమని రాయొచ్చు అంటే మనకి 1/A ఇన్వర్స్ అని రాస్తాము. ఒకవేళ A ఇన్వర్స్ని మనం ఏమని రాస్తాము, 1/A అని రాస్తాము. 1/A ఇన్వర్స్ని ఏగా రాయొచ్చు, A ఇన్వర్స్ని 1/A అని కూడా రాయొచ్చు. కాబట్టి దీన్ని అలాగనే పెట్టేసి కేజీ 1/kg కాబట్టి న్యూమరేటర్లో పోతే కేజీ ఇన్వర్స్ అవుతుంది, మైనస్ M ఇన్వర్స్ క్యూబ్ ఉంది, పైకి పోతే ప్లస్ అవుతుంది అది. సో ఇక్కడ చూడండి కేజీ ఇక్కడ ఏం లేకుంటే 1 ఉంటుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి e⁴m ఇంటే e⁴n ఫార్ములా కాబట్టి M ఇన్వర్స్ క్యూబ్ M క్యూబ్. సో అన్ని క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఏముంది, 1 అనేది ఏంటి అంటే నెంబర్, నాట్ యూనిట్. కాబట్టి ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ద 2 సబ్స్టెన్సెస్ ఈజ్ 1 వచ్చింది. అంటే 1 అనేది ఇట్ ఈజ్ నాట్ 1 ఈజ్ నాట్ యూనిట్. కాబట్టి దీనికి ఏమని రాస్తాము, రిలేటివ్ డెన్సిటీ హ్యాస్ నో యూనిట్స్ అని రాసుకుంటాము. ఇలాగనమాట. నాట్ ఓన్లీ దిస్, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇది వరకు లీనియర్లో చెప్పామన్నమాట. అంటే ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లైట్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లైట్ అండ్ రిలేటివ్ డెన్సిటీ అండ్ లైక్ స్ట్రెస్ బై స్ట్రెయిన్, ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయన్నమాట మనకి. అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ యాంగిల్ తీసుకున్నాం. ఇక్కడ యాంగిల్ అనేది ఏంటంటే, యాంగిల్ ఈజ్ యాన్ ఎక్సెప్షనల్ ఫిజికల్ క్వాంటిటీ అంట. ఎక్సెప్షనల్ ఫిజికల్ క్వాంటిటీ బట్ ద రేషియో ఆఫ్ సిమిలర్ ఫిజికల్ క్వాంటిటీ అలాంగ్ విత్ న్యూమరికల్ నెంబర్తో పాటు అనేది మనకి అక్కడ యూనిట్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక పర్సన్, ఇది సెంటర్గా వేసుకొని, ఏ పర్సన్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఇన్ సర్క్యులర్ పాత్. ఈ పర్సన్ ఏం చేస్తున్నట్ట, సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉన్నాడు. బట్ ఇనిషియల్గా ఇప్పుడు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఈ పర్సన్ పాయింట్ 1 నుంచి ఎక్కడ పోయింటే పాయింట్ 2 వరకు వెళ్ళాడు. పాయింట్ 1 టు పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4, 5, 6 సో ఆన్ విత్ కాన్స్టాంట్ రేడియస్ ఆర్. ఇప్పుడు ఈ 1 to విత్ కాన్స్టాంట్ రేడియస్ ఆర్ అనేది ఫిక్స్. సెంటర్ దగ్గర నుంచి ఇక్కడ సెంటర్లో ఇక్కడ ఆర్ ఇటు సర్కిల్లో ఏం చేస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. సో ఈ పాయింట్ 1 నుంచి ఎక్కడి వరకు వెళ్ళాడంట, ఫస్ట్ ఇనిషియల్గా 1 దగ్గర నుంచి 2 దగ్గరికి వచ్చాడు. అంటే ఇప్పుడు ఈ 1 నుంచి 2 వరకు ఉండే డిస్టెన్స్ని మనము ఏమంటామంటే ఆర్క్ అని అంటాము. ఆర్క్ ఫస్ట్ ఎక్కడ ఉండే 1, నెక్స్ట్ 2 దగ్గరికి వెళ్ళేటప్పటికి
ఇలా తీసుకుందాం. రేడియస్ ఆర్ ఇస్ ద కాన్స్టెంట్, రేడియస్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ద సర్కిల్. ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్, ఇదేమో ఆర్క్. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఏమవుతుందంటే టీటా అవుతుంది. అందుకనే యాంగిల్ ఫార్ములా ఏం తీసుకున్నాడంటే యాంగిల్ ఇజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియన్. ఆర్క్ బై రేడియన్. దీన్ని మనము ఆర్క్ బై, దీన్ని ఏమంటామంటే ఆర్క్ బై, ఇక్కడ ఉంది కదా ఆర్క్ బై రేడియస్ అని రాసుకుంటాం. ఆర్క్ బై రేడియస్. యూనిట్ అయితే రేడియన్, బట్ ఇక్కడ ఏంటంటే ఆర్క్ బై రేడియస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత ఆర్క్, ఎంత డిస్టెన్స్ని కవర్ చేశాడు బై ఎంత మనం తీసుకున్నటువంటి రేడియస్ ఎంత అని చెప్పాడు అనమాట. సో ఆర్క్ బై రేడియస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్. అందుకనే యాంగిల్ ఈజ్ యాన్ ఎగ్జంప్షనల్ ఫిజికల్ క్వాంటిటీ. సో యూనిట్ ఆఫ్ ద ప్లేన్ యాంగిల్కి వచ్చేసి ప్లేన్ యాంగిల్, ప్లేన్ యాంగిల్కి రాసి చూడండి. ప్లేన్ యాంగిల్, 2 యాంగిల్స్ ఉన్నాయన్నమాట మనకి. ప్లేన్ యాంగిల్ యూనిట్ ఏంటి అంటే యూనిట్, ప్లేన్ యాంగిల్స్ యూనిట్ ఈజ్ రేడియన్ అని అంటాము. రేడియన్, రేడియన్, రేడియన్ ఈజ్ ద యూనిట్. ఆర్ఏడి, దీని సింబల్ ఏంటి ఆర్ఏడి, రేడియన్ అని అంటాము ప్లేన్ యాంగిల్. ఓకేనా. సో ప్లేన్ యాంగిల్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ యాంగిల్ని మనం ఏమనుకుంటాం అంటే మామూలుగా ప్లేన్ యాంగిల్కి వచ్చేసి రేడియన్ అని అంటాము. అంటే యాంగిల్ ఈజ్ అన్ ఏం చెప్పినా ఎక్స్పెన్షనల్ ఫిజికల్ క్వాంటిటీ. దీనికి ఏమంట రేడియన్ అనేది ఉంటుంది. సో ఆర్క్ బై రేడియస్, ఆర్క్ బై రేడియస్ ఇస్ ద యాంగిల్. దీంట్లో మనము ఇక్కడ ఏ యూనిట్ ఏది తీసుకోవాలంటే డిగ్రీ అయినా తీసుకోవచ్చు. డిగ్రీ, డిగ్రీ ఆర్ రేడియన్ ఏదైనా తీసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు టోటల్ డిస్టెన్స్ ఇదంతా కవర్ చేశాడు అనుకోండి. వాట్ ఈస్ ద యాంగిల్? టీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 90 డిగ్రీస్, 45 డిగ్రీస్ కదా. ఓకే, 45 డిగ్రీస్ యాంగిల్ చేసినాడు. ఇప్పుడు దీని ఏమంటాము? డిగ్రీ అనేది ఉంది, జీరోని ఏమంటాం మనము? డిగ్రీ అంటాము. డిగ్రీ అంటే యాంగిల్ ఈజ్ యాన్ ఎక్సెప్షనల్ ఫిజికల్ క్వాంటిటీ అలాంగ్ విత్ న్యూమరికల్ నెంబర్. అలాంగ్ విత్ ఏమిటితో ఉంటుందంట? అలాంగ్ విత్ న్యూమరికల్ నెంబర్. న్యూమరికల్ నెంబర్ లేదనుకోండి డిగ్రీ అనేది వాల్యూ కాదు. అలాంగ్ విత్ న్యూమరికల్ నెంబర్. న్యూమరికల్ నెంబర్, న్యూమరికల్ నెంబర్లు అంటే ఏంటి? 1 to నెంబర్స్ అంటే న్యూమరికల్ నెంబర్ ఏంటంటే నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా, వాటిని మనం ఏమంటామంటే నెంబర్స్. అంటే ద 30 డిగ్రీ, 30, 45, 60, 90 ఉన్నాయి కదా, వీటిని అంటే మనము యాంగిల్, వీటిని న్యూమరికల్ నెంబర్ అంటాం అన్నమాట. నెంబర్ రాసి దానిపైన చిన్న ఇట్లా 0 చుడితే దాన్ని మనం ఏమంటామంటే డిగ్రీ అని అంటాం. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే 45 డిగ్రీస్. 45 డిగ్రీ. ఇక్కడ డిగ్రీ అయినా తీసుకోవచ్చు, లేదంటే మనకి రేడియన్, రేడియన్ అని కూడా తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? 90 డిగ్రీస్. ఇప్పుడు పై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీన్ని 2 చేస్తే ఏమైతే? π/2 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. π/2 90 డిగ్రీస్. మళ్ళీ నెక్స్ట్ దీన్నే మనము π/4 చేస్తే 45 డిగ్రీస్. 180/4 ఏమవుతుంది? 45 కదా వచ్చేది. పై అయితే 180 అయినప్పుడు π/2, పైలో హాఫ్ ఎంత? 90, π/4 ఎంత ఉంది? 45 డిగ్రీస్. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? రేడియన్లో. రేడియన్లో మనం డిగ్రీలో మనము 45 డిగ్రీస్ అని రాసాము, రేడియన్లో π/4 అని రాస్తాము. అంటే అందుకనే యాంగిల్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ ఫిజికల్ క్వాంటిటీ అలాంగ్ విత్ న్యూమరికల్ నెంబర్. అలాంగ్ విత్ న్యూమరికల్ నెంబర్. అలాంగ్ విత్ న్యూమరికల్ నెంబర్. డిగ్రీలో తీసుకుంటే, లేదనుకోండి రేడియన్లో తీసుకుంటే π/2, π/3, π/4 అండ్ సో అని యాంగిల్స్ అనేటివి మనకి ఇక్కడ మనం కన్సిడర్ చేసి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట, π/4 అని. సో అందుకనే ఈ యాంగిల్స్ ఇంతవరకు ఉండేటివన్నీ కూడా మనం ఏమంటామంటే అక్కడ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాము. ఈ యాంగిల్ అంటే టీటా, రేడియస్, ఆర్క్ ఇలా ఉండే వాటిని అన్నిటిని ఏమంటామంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. యాక్చువల్లీ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నాడు కదా. ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ఎక్స్పెషల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే దాంట్లో ఏమొస్తాయి? ఫండమెంటల్ ఫిజికల్
క్వాంటిటీలు ఏమొస్తాయి? మాస్, లెంత్, టైము అండ్ లైట్ అండ్ కరెంటు ఉన్నాయి కదా. మాస్కి యూనిట్ కేజీ, లైట్కి యూనిట్, ఇక్కడ లెంత్కి యూనిట్ మీటరు, టైంకి యూనిట్ సెకండ్, అండ్ లైట్ ఎల్ఐజెడ్ లైట్ ఇంటెన్సిటీకి క్యాండెల్లా, అండ్ కరెంట్కి యూనిట్ ఆంపియర్స్. వీటన్నిటి ఏమంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అని అంటాము. డిరైవ్డ్ ఫిజికల్, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీని మనం ఏమంటామంటే ఇక్కడ మనకి యాంగిల్స్ అనేటివి ఉంటాయి. మనకి ఇక్కడ ఏముంటాయంటే యాంగిల్స్ అనేటివి ఉంటాయి. దీంట్లో మనకి 2 యాంగిల్స్ అనేటివి ఉంటాయి, చెప్పా కదా నేను. ప్లేన్ యాంగిల్, ఇది ప్లేన్ యాంగిల్. యాంగిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. వాటి గురించి కూడా టేబుల్ వేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్. ప్లేన్ యాంగిల్కి మనము యూనిట్ ఏమని రాస్తాము? మనము రేడియన్ అని రాస్తాము, రేడియం. సాలిడ్ యాంగిల్కి స్టెరేడియన్ అని రాస్తాము. మాస్కి యూనిట్ కేజీ, లెంత్కి యూనిట్ మీటరు, టైంకి యూనిట్ సెకండ్స్, లైట్కి యూనిట్ లూమినస్ ఇంటెన్సిటీ. దాన్ని ఏమంటారు? లూమినస్ ఇంటెన్సిటీ అని అంటాం. లైట్ అంటే లైట్ కాకుండా దాన్ని లూమినస్ ఇంటెన్సిటీని క్యాండెల్లా, కరెంట్కి యూనిట్ ఆంపియరు. సో ఈ విధంగా ప్లేన్ యాంగిల్కి రేడియను, ప్లేన్ యాంగిల్కి ఏమని చెప్పాను? రేడియను. అండ్ సాలిడ్ యాంగిల్కి స్టెరేడియన్, దాన్ని ఎస్టీ అని అంటాము. దీన్ని మనం ఆర్ఏడి అని ఇక్కడ మనం తెలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ మనకి ఈ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీలో రేషియో కంప్లీట్ అయింది. దాని తర్వాత వచ్చేసి ఆ రేషియోలో ఇది కంప్లీట్ అయింది. సెకండ్ వన్ వచ్చేసి స్కేలార్. యాక్చువల్లీ వెక్టార్స్ అనే చాప్టర్లో ఇది డిస్కస్ చేయాలి, బట్ ఏమని చెప్పాము? ఫిజికల్ క్వాంటిటీస్ అని తెలియడం కోసం ఇది జస్ట్ ఓన్లీ బ్రీఫ్గా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి స్కేలార్లో ఇట్ హ్యాస్ ఓన్లీ magnitude not depending upon direction, no direction. దీనికి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. సో అందుకనే దీన్ని ఏమంటామంటే స్కేలార్ అని అంటాము. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం చెప్పాను కదా నేను, ఒక న్యూమరికల్ నెంబరు దాని పక్కన ఒక యూనిట్ రాస్తే దాన్ని ఏమంటామంటే మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 kg, 10 meter, 6 amperes, 30 seconds. వీటన్నిటిని మనం ఏమంటామంటే మ్యాగ్నిట్యూడ్ అని అంటాము. వీటికి డైరెక్షన్ అనేది ఉండదు, వీటికి నో డైరెక్షన్. వీటికి ఏముంటుందంటే నో డైరెక్షన్ అనేది మీద డిపెండ్ కావు ఇవన్నీ. సో 20 kg, 10 meter, 6 amperes, 30 seconds, it has only magnitude, no direction. Scalar law of addition, scalar law of subtraction. Law of addition దీనికి కూడా మనకి రెండు ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఇస్ ద క్లాసిఫైడ్ టు ఫస్ట్ వన్ లా ఆఫ్ స్కేలార్, లా ఆఫ్ అడిషన్. దీన్ని మనము ఏమంటామంటే లా ఆఫ్ సబ్ట్రాక్షన్ అని కూడా అంటాము. లా ఆఫ్ సబ్ట్రాక్షన్. వెక్టార్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంట్లో డీటెయిల్గా వాట్ ఈస్ ద స్కేలార్, వాట్ ఈస్ ద వెక్టార్ అనేది ఇన్ డీటెయిల్గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ ఓన్లీ బ్రీఫ్ అనమాట. సో ఓకేనా, ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ నాట్ డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్. దీనికి అసలు డైరెక్షన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఇప్పుడు ఒక పర్సన్ మూవ్ అయ్యాడు, ఈ కవరింగ్ 10 meter డిస్టెన్స్. అప్పుడు ఏమని రాయొచ్చు, ఎట్లయినా రాయొచ్చు. ఫ్రమ్ ఏ టు బి ఇటు నుంచి ఇటు వరకు ఏముందంట 10 meter డిస్టెన్స్, అంతే. ఇదొకటి. నెక్స్ట్ అదేనా స్ట్రైట్ అయినా ఉండొచ్చు. ఫ్రమ్ ఏ టు బి టు సి ఏ పర్సన్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద పాత్ మీద మూవ్ అవుతూ ఉన్నాడంట. అంటే ఏ నుంచి బీకి పోయాడు, బి నుంచి సికి పోయాడు అనమాట. ఇక్కడ నుంచి ఇటు వరకు ఉన్నాడు. సో ఇక్కడ నుంచి ఇటు వరకు 10 meter, ఏ నుంచి బీకి, బి నుంచి సి వరకు 20 meter. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత, ఏబి ప్లస్ బీసీ. చెప్పండి, ఏబి ప్లస్ బీసీ. ఏబి ఈజ్ ఈక్వల్ టు 10 + 20 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది,
30 మీటర్ డిస్టెన్స్, అంతేగాని ఏ డైరెక్షన్లో మూవ్ అయినాడనే కాదు. అందుకనే స్కేలార్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద పాత్ మీద డిపెండ్ అవుతుంది. డిపెండింగ్ అపాన్ ద పాత్ మీద అంటే ట్రాక్. పాత్ అంటే ఏమంటాము? ట్రాక్. ఇప్పుడు ఇది ఒక పాత్ ఎట్లా ఉంది? స్ట్రైట్గా ఉంది. ఇది వేవ్ పాత్, సర్కులర్ పాత్, ఆర్క్ ఏవైనా కానీ తీసుకోవచ్చు అనమాట. వీటిని మనం ఏమంటామంటే పాత్ అని అంటాము. డిపెండింగ్ అపాన్ ద స్కేలార్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద పాత్. 10, 20 = 30 అని అంటాము. ఓకేనా? ఇది స్కేలార్ క్వాంటిటీ అని అంటాము. వెక్టార్ క్వాంటిటీ ఉంది, స్కేలార్ క్వాంటిటీ. ఇది వచ్చేసి మనకి స్కేలారు. చాలా ఉన్నాయి, వర్క్ అండ్ ఎనర్జీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. కాబట్టి మీకు ఏంటంటే జస్ట్ బేసిక్గా మీకు యూనిట్లో వచ్చినప్పుడు ఆ టాపిక్స్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, కైనమాటిక్స్ 1, కైనమాటిక్స్ 2, మెకానిక్స్ 1లో ఉండే టాపిక్స్ అనమాట ఇవన్నీ. మెకానిక్స్ 2లో గ్రావిటేషను అండ్ ఎన్ఎల్ఎం ఫ్రిక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అప్పుడు వచ్చినప్పుడు ఏది స్కేలార్ క్వాంటిటీ, ఏది వెక్టార్ క్వాంటిటీ, ఎందుకు అది స్కేలార్ క్వాంటిటీ, ఎందుకు అది వెక్టార్ క్వాంటిటీ అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మనకి జస్ట్ ఓన్లీ బేసిక్ అనమాట. వాట్ ఈజ్ అంటే టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీలో మనము 3 టైప్స్గా తీసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి రేషియో. ఇక్కడ రేషియో అంటే న్యూమరేటరు, డినామినేటరు సేమ్ ఫిజికల్ క్వాంటిటీ ఉంటే దాని యూనిట్ అనేది ఏమి ఉండదు. 0 అనకూడదు, 0 అని కూడా అనకూడదు, నో యూనిట్ అనాలి. 0 యూనిట్స్ అని కూడా అనకూడదు, నో యూనిట్. ఎందుకంటే 0 యూనిట్ అంటే వాల్యూ 1 వస్తుంది కదా. వెలాసిటీ బై వెలాసిటీ వాల్యూ 1, వర్క్ బై వర్క్ వాల్యూ 1, టైం బై టైమ్ 1, డెన్సిటీ బై డెన్సిటీ 1, వాల్యూమ్ బై వాల్యూమ్ 1. 1 అనేది నెంబరు, నాట్ యూనిట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ స్కేలార్ క్వాంటిటీలోకి వస్తే ఇక్కడ ఓన్లీ దేని మీద డిపెండ్ అవుతుందంటే యాజ్ డిపెండింగ్ అపాన్ దట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నాట్ డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్ మీద ఇది డిపెండ్ కాదు. 10 మీటర్ అని అన్నాము. సో డిపెండ్ కాకపోతే దాన్ని ఏమంటామంటే స్కేలార్. ఎందుకు డిపెండ్ కాదంటే ఇది డిపెండింగ్ అపాన్ ద ఓన్లీ పాత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మరి నెక్స్ట్ మనం ఏం తీసుకుంటాం అంటే వెక్టార్. స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ, వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ. ఇట్ డిపెండింగ్ అపాన్ దట్, it depending upon both magnitude and direction. both magnitude and direction మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏంటి? ఏ పర్సన్ ఈజ్ కవరింగ్ 10 మీటర్ డిస్టెన్స్ అలాంగ్ ఈస్ట్, లేకపోతే టువర్డ్స్ ఈస్ట్. ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు అండి. పర్సన్ ఉన్నాడు, ఏ పర్సన్ కవరింగ్, ఇక్కడ నేను గ్రాఫ్ వేస్తాను చూడండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇక్కడ నేనేం చెప్తున్నాను? ఏ పర్సన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఈస్ట్ కవరింగ్ 20 మీటర్ డిస్టెన్స్. 20 మీటర్ డిస్టెన్స్ని కవర్ చేసాడంట. ఏ డైరెక్షన్లో? టువర్డ్స్ ఈస్ట్. అంటే ఈస్ట్ ఏంటి? ఈ డైరెక్షన్లో. అంటే ఈ డైరెక్షన్లో ఉండేదాన్ని ఈస్ట్ అని అంటాం. అంటే అప్పుడు పర్సన్ పాయింట్ ఏ నుంచి పాయింట్ ఏ టు పాయింట్ బికి కవర్ చేశాడు. ఎంత డిస్టెన్స్? 20 మీటర్ డిస్టెన్స్. అంటే ఇప్పుడు పైన యారో మార్క్ వేస్తాము. యారో మార్క్ ఈజ్ ఇండికేటింగ్ దట్ డైరెక్షన్. యారో మార్క్ ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? డైరెక్షన్. ఇప్పుడు దీన్నే మనం ఏమంటామంటే ఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ అనాలి. బార్ అని పెట్టామంటే అది డైరెక్షన్ని చూపిస్తున్నట్టు, అది వెక్టార్ క్వాంటిటీ అయినట్టు. ఏ డైరెక్షన్లో పోయిందంట? టువర్డ్స్ ఈస్ట్. అందుకే ఈస్ట్ డైరెక్షన్లో వేసాను. ఇప్పుడు ఇంకొకటి చూడు, ఏ కార్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ వెస్ట్ అంటే రైట్. పాయింట్ ఏ పాయింట్ బి రైటా? కాదు. వెస్ట్ అంటే ఈ డైరెక్షన్ కదా. చూడండి గ్రాఫ్, ఇది ఈ డైరెక్షన్ అయితే ఈస్ట్, ఈ డైరెక్షన్ అయితే వెస్ట్. కాబట్టి కారు ఇక్కడ నుంచి అంటే ఏ కార్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఏ టు బి. అప్పుడు ఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ అని అనాలి. ఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ అని అనాలి. ఇప్పుడు ఈ కారు ఏ డైరెక్షన్లో పోయిందంటే ఈ కార్ని ఏమంటాం? ఏ కార్ ఈస్ అంటే టువర్డ్స్ ఈస్ట్ అన్నాడు అనుకోండి. అంటే ఎక్కడి నుంచి వస్తున్నట్టు? వెస్ట్ కదా. రైట్, వెస్ట్ టు ఈస్ట్ అనాలి దీన్ని.
ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఏంటి, ఇక్కడ రాస్తాను చూడండి, మ్యాగ్నిట్యూడ్ ఎంత 20 మీటర్. డైరెక్షన్ ఏంటి, డైరెక్షన్ టువర్డ్స్ ఈస్ట్. ఇప్పుడు దీనికి ఎలా రాస్తారో మీరు రాయండి ఒకసారి, మీ నోట్స్లో రాసుకోండి. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్, ఓకే, దీనికి కూడా 20 మీటర్. మరి ఎక్కడి నుంచి ఏమైంది, డైరెక్షన్ టువర్డ్స్ వెస్ట్ అని అనొచ్చు. ఫ్రమ్ ఈస్ట్ టు, ఫస్ట్లో ఈస్ట్ నుంచి వెస్ట్కి పోయిందంటే కదా, ఎక్కడి నుంచి వస్తున్నట్టు ఆపోజిటే కదా, టువర్డ్స్ వెస్ట్, ఈస్ట్ టు వెస్ట్ అని రాస్తాం. ఓకేనా, ఇది మనకుండే బేసిక్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీలో మనకి బేసిక్గా ఉండేటి. మనకి ఏం చెప్పాను, వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ చెప్పాను, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ క్లాస్లో. నెక్స్ట్ చెప్పాను వాట్ ఈస్ ద రేషియో చెప్పాను. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్కేలార్ క్వాంటిటీ చెప్పాను, వాట్ ఈస్ ద వెక్టార్ క్వాంటిటీ అని చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మనకి నెక్స్ట్ పార్ట్ 2లో మనకి వాట్ ఈస్ ద హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ, ఇది కాదు టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, అవి అనమాట యాక్చువల్లీ బేసిక్గా. మనం చాలామంది ఏమనుకుంటారంటే రేషియో, స్కేలార్, వెక్టర్ అనేటివి టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనుకుంటారు, అవి కాదు. ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ రెండింటిని గురించి మనం కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే ఇప్పటి వరకు ఈ పార్ట్ 1లో ఉంది కదా మనకి, ఈ డీటెయిల్గా అంతా కూడా నీట్గా అర్థమైనట్టయితే మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, దాని తర్వాత ఉండే PYQ ఈక్వేషన్స్ అన్నీ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి.